సో అలా అనిపిస్తుంది. వాటర్ పంట నల్లగా ఉంది. టీంతో ఎక్కాలా అంటే మీరు అదే ఎక్కాలనిపిస్తుంది. అది అంటే వాళ్ళు కూడా లాస్ట్ టైం వాళ్ళు కూడా అట్లాగే ఎక్కాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని వెళ్ళారు. ఆ టార్గెట్ బయటలో వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు అక్కడ ఉన్నారు. సో రేపు మీరు కూడా అంటే వెస్టేజ్ అందరికీ సేమ్ ప్లానింగ్ అనమాట. సేమ్ ప్లానింగ్, సేమ్ ప్రోడక్ట్, సేమ్ విజన్ అందరికీ సేమే ఉంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉంటారో వాళ్ళలాగే చేస్తున్నారు, వాళ్ళు మనం కాపీ కొట్టేసి మనం ఎంత సక్సెస్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, మన బట్టి ఉంటుంది. సో మనకి ఏ లెవెల్లో సక్సెస్ కావాలా ఆ టార్గెట్ పెట్టుకోవాల్సింది మీరే. ఎవరి కోసం వాళ్ళే కదా, ఎవరి కోసం వాళ్ళే చేయాలి, ఎవరికి టార్గెట్ వాళ్ళే పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బులు మీ అకౌంట్లోనే కదా వస్తుంది. టార్గెట్ కూడా మీరే పెట్టుకోవాలి. ఓకేనా, సో అలాగా పెట్టుకోండి. ఎంతో బాగుంది. దాంతోపాటు రేపు B20కి వస్తే అక్కడ మరి ఇక్కడ దీపక్ సార్ని చూశారు, అక్కడ మనకి బాలి సార్, కన్వర్ట్ సార్ కూడా వచ్చేసారు. సో రేపు ముగ్గురిని అక్కడ మీరు చూస్తారు. 3 hours ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు అంటే కంపెనీ పెట్టినప్పుడు ఏ విజన్ పెడితే ఎంతవరకు వచ్చారు, ఇక్కడ నుంచి నెక్స్ట్ వాళ్ళు ఏ విజన్ పెడుతున్నారు కంపెనీని ఇంకా టాప్ లెవెల్ తీసుకెళ్ళడానికి. సో వాళ్ళ విజన్ చూసి, కంపెనీ విజన్ చూసి మన విజన్ పెట్టుకోవాలి కదా. ఆయన కంపెనీ కోసం పెడతారు, మీరు మీ లైఫ్ కోసం పెడతారు, మీరు మీ టీం కోసం పెడతారు. కంపెనీ అంటే ఆయన మన అందరి కోసం పెడతారు, మీరు మీ టీం కోసం పెట్టుకోవాలి. సో గమనించండి జాగ్రత్తగా. రేపు ట్రైనింగ్ని మనం గమనించేసి అక్కడ నేర్చుకొని మనం ఇంకా అప్లై చేయడమే. నాన్ స్టాప్గా రెస్ట్ తీసుకోకూడదు ఇందులో. ఓకేనా, నైట్ టైం అలాగే నా రెస్ట్లో ఉంటాం కదా. నైట్ టైం వెళ్ళి ప్లాన్ చెప్తే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి డే మాత్రం మనము అసరత్ చేయకుండా, నీరసం పడకుండా, ఉత్సాహంతో పాజిటివ్ చేస్తూ మనం వెళ్ళి పని చేస్తే రాబోయే అవార్డ్ ఫంక్షన్కి ఎస్టేజ్ అంతా మీదే, మీ టీంతోనే నిండుతుంది. నేను అలాగే అనుకున్నాను, మీరు అలాగే అనుకుంటే దానికోసం పని చేస్తారు. ఓకే, సో అంత బాగుంది కదా. రేపు ఇంకా వాళ్ళు ముగ్గురు మన మేనేజ్మెంట్ని చూద్దాం కాబట్టి ఇంకా మీకు అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన కూడా 2004లో Day 1లో ఆయనకు టార్గెట్ పెట్టుకుని పనిచేసి ఉంటారు. ఈరోజు ఫుల్ఫిల్ అయిందా లేదా? ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇంకా పెద్ద టార్గెట్ పెడతారు. అట్లాగే మీరు మీ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తే అది ఫుల్ఫిల్ అవుతున్న కొద్ది ఇంకా మీ టార్గెట్ని పెంచేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.